హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియో అయితే కిచెన్ క్లీనింగ్, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఎలా చేసుకుంటానో అనే విషయాన్ని మీతో ఇక్కడ షేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా నేను మీతో కొన్ని మాటలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. సమాజంలో మనకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదా. మనం ఎన్నో సమస్యలను అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటినీ కూడా మనం ఎంతో బాధతో మనకెందుకు ఇలా అన్ని కష్టాలు ఎన్నోసార్లు అనుకుంటూనే ఉంటాం. కొన్నిసార్లు తట్టుకోలేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అవి చిన్నవైనా కావచ్చు, పెద్దవైనా కావచ్చు. కానీ ఆ క్షణంలో మన మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. ఎవరికి లేని కష్టాలన్నీ నాకే ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉంటే జీవితంలో మీరు నలుగురి కంటే కూడా ముందుకు వెళ్ళిపోగలరు. మనమంతా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కష్టాలన్నీ మన కోసమే కాదు, కానీ మనకే ఎక్కువగా అనిపించడం మాత్రం నిజం. ఎందుకంటే మన మనసు మన బాధను మాత్రమే పెద్దదిగా చూసుకుంటుంది. ప్రపంచంలో ఏ ఒక్కరికి కష్టాలు లేవు అనిపిస్తే అది తప్పుడు అనుమానం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అందరికీ సమస్యలు ఉంటాయి. ఎవరి కథ వేరేలా ఉంటుంది. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరికి వేరేలా అనిపిస్తూ ఉంటుంది. మనమైతే మన బాధ చూసుకుంటాం. సమీపంలో ఉన్నవారు బాగుంటారనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్లకు వాళ్ళ బాధలు ఉంటాయి. అది మనకెలా తెలుస్తుంది? వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. అందుకే మనకే ఎక్కువ కష్టాలు ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఎదురు చూసే వేసే ప్రశ్న అయితే ఇదే: అన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం నీకు బలమైన వాడిగా చేయాలనుకుంటుంది. కష్టం వచ్చిందంటే అది శిక్ష కాదండోయ్, అది శిక్షణ. అంటే మనం నేర్చుకోవాల్సింది. ఒక చెట్టు పైన మంచివాడు కూర్చొని ఉంటాడు. పండు రావాలంటే దానికి ఎన్ని వర్షాలు పడాలో, ఎన్ని గాలులు తగలాలో ఆ చెట్టే చెప్పగలదు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు రావాలంటే కూడా అతను బలంగా ఉండాలి. జీవితంలో ఎంత గట్టిగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే తట్టుకోవడం కూడా సాధ్యమవుతుంది. నీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే బ్రహ్మాండమైన వ్యక్తిగా నువ్వు ఫ్యూచర్లో నీ జీవితాన్ని ఎంతో హాయిగా గడపబోతున్నావని అర్థం చేసుకో. ఎందుకంటే సాధారణమైన మనుషులకి సాధారణమైన పరీక్షలు అయితే వస్తాయి. ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఎక్కువ కష్టాలైతే వస్తాయి, పరీక్షలు కూడా వస్తాయి. నీకు దేవుడిపైన నమ్మకం ఉందని ఈ కష్టాలు వచ్చాయి అని నువ్వు అసలు నమ్మకు. ఎందుకంటే ఆ దేవుడు నీకు కష్టం ఇచ్చింది ఎప్పుడో ఒకరోజు నీకు అదృష్టం కూడా వస్తుందని తెలియజేయడానికి అనేది నువ్వు అర్థం చేసుకో. నీకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా అనేది నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీలో ఆ శక్తి ఉందనే ఆ దేవుడు కూడా నీకు కష్టాన్ని ఇచ్చాడు అని చెప్పి నువ్వు నమ్ము. నీతో పాటు ఉన్నవారు కంటే నువ్వు గొప్పవాడవని నమ్మకంతోనే నువ్వు అన్ని పనులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ శక్తిని నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత బలంగా ఉండగలవో నీకు తెలియడం కోసమే ఈ కష్టాలు సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక బాటలో నడుస్తూ పాదాల కింద గట్టి పోటీ పడితే అది చిన్న బాధగా అనిపిస్తుంది. కానీ అదే గట్టి పోటీ తొక్కిన బాధానికి బండరాయి తగిలితే చాలా నొప్పిగా బాధగా ఉంటుంది. మన కష్టాలు మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. పేదవాడికి రోజు మూడు పూట్ల తినడం చాలా కష్టం. అదే ధనవంతుడికి రూపాయిని మిగిల్చి ఆ రూపాయిని ఏం చేయాలో తెలియక దాచుకోవడానికి ఎక్కడ దాచాలో తెలియక అదో పెద్ద కష్టం. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఏమీ లేనివాడే ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలుగుతాడు. అలా కాకుండా ఎక్కువ ఆశలకు పోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఎవరి సమస్య పెద్దది అంటే అందుకే నీకు ఉన్న బాధ పెద్దది. నువ్వు పడే బాధకు ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే నీవు నీ బాధను అంతగా అనుభవిస్తున్నావో నువ్వు తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. కాబట్టి అంతటి అంధకారం వచ్చినా కూడా నువ్వు ఫుల్ కామ్గా సైలెంట్గా ఉండాలి.
అదేవిధంగా నువ్వు ఒక జీవితంలో ఎన్నో కష్టాల్లో నడిచి వచ్చే ఉంటావు. అదేవిధంగా ఓపికతో ముందుకు వెళ్ళి ఉంటావు. నీ కష్టాలను చూసి ఎంతోమంది నవ్వుకొని కూడా ఉంటారు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవి అక్కడితో ఆగిపోలేదు కదా. ఎందుకు మళ్ళీ వాటి కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటావు? అలా కూర్చోవడం వల్ల నీ టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. నువ్వు అలా అస్సలు చేయకు. ఎందుకంటే నువ్వు ఒక్క చోటే ఉన్న చోటే ఉండిపోయావనుకో, నువ్వు ముందు చేయాల్సిన పనులు ఏవి కూడా చేయలేకపోతావు. అందుకే ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అనే విషయాన్ని గుర్తించుకొని నీ సమస్యల్ని, కష్టాలన్నింటినీ కూడా పక్కన ఉంచి నువ్వు ఏం చేయాలో దాన్ని మాత్రమే చేయడానికి ప్రయత్నించు. అప్పుడే నువ్వు కోరుకున్న దాన్ని చేయగలుగుతావన్నమాట. మీకు ఎలా అనిపించింది? కొద్దిగా నాకైతే మోటివేషన్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే ఆర్గనైజ్ చేసుకుంటూ మీతో కొద్దిగా మాటలు కూడా పంచుకున్నాను అనుకున్నా. నాకు నచ్చిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ముందు తెస్తూ ఉంటాను. డైలీ కూడా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.